దంపవది తిరిగి వినరు. 5వ పీఠాధిపతి నుహద్దీన్ బాషా గారు. 6వ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ మహాకవి. 7వ పీఠాధిపతి హుసేన్ సక్కువనిల్. 8వ పీఠాధిపతి నుహద్దీన్ బాషా గారు. 9వ పీఠాధిపతి అయిన 10వ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ గారు. మన స్వామి మీరు మానవులకి విద్యా వైద్యం ఎంతో అవసరమని అక్షరజ్యోతి కార్యక్రమాన్ని ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అంతేకాక పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో మొక్కలు నాటించారు. ప్రజలలో జాతి, కుల, మత, లింగ, వర్గ భేదాలను మాపేందుకు కుల మతాలకు అతీతంగా ధార్మిక సందేశాలను మనకి ఎన్నో తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ పీఠం అవిచలంగా తగ్గుతున్న ఏమున్నది. ఈ సభామన్యరు మెప్పుడు తెచ్చి ఉండు కోట చోటులయుండు వారు వచ్చి జ్ఞానంబు నేర్చుకోవచ్చు. సతము మంచి నీళ్లను కలసాలు ఉంచున్నట్లు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి హృదయపూర్వక నమస్కారములు. వెరీ గుడ్, ఎక్సలెంట్. అబ్బాయి తల్లిదండ్రులు రండమ్మా. మాస్టర్ చిట్టుడి ఉమామహేశ్వరరావు యూకేజీ చదువుతున్నాడు. తల్లిదండ్రులు రండమ్మా. మరి అబ్బాయి యూకేజీ చదివేటటువంటి పిల్లాడు ఆధ్యాత్మిక తత్వమే కాకుండా ఉమ్రాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా స్వామి చేపట్టేటటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్లుగా చక్కగా వివరించాడు. అబ్బాయి అభినందనీయుడు. మరి ఆ తల్లిదండ్రులని మనం అభినందించాలండి. ఇంకేదంటే అంత చిన్న పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు. స్వామి ఆ అబ్బాయిని సాల్వతో సత్కరిస్తున్నారండి. ఒక్కసారి అందరూ కూడా చప్పట్లు కొట్టండి. చిట్టుడి ఉమామహేశ్వరరావు కండవల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు కూడా నమస్కారం పెట్టుకున్నారు అక్కడి నుంచే. అలా నమస్కారం. పెద్దమ్మ గారు కూడా నమస్కారం పెట్టుకో వెళ్ళి తీసుకెళ్ళండి. దగ్గరుండి అయ్య గారు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. పెద్దమ్మ గారికి కూడా సాష్టాంగ నమస్కారములు. వేదిక ముందున్నటువంటి పెద్దలు అందరికీ, అదేవిధంగా శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సభా సభ్యులకు, సభ్యేతరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అంటే శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి మహోన్నతమైనటువంటి పీఠం. 538 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి మహోన్నత పీఠం. మరి ఇన్ని శతాబ్దాల నుంచి ఈ పీఠం ఏ విధంగా దినదిన ప్రవర్తమానం అవుతుంది అంటే దానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని అనుభవపూర్వకంగా సభ్యుల్లో తెలియచేసి వారికి ఉండేటువంటి భౌతికమైనటువంటి కష్టాలు, బాధలు, ఆపదలు, అనారోగ్యాల నుంచి తొలగించడమే కాకుండా అభౌతికమైన ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని జ్ఞానామృతం ద్వారా ఆత్మజ్ఞాన స్వరూపిగా తీర్చిదిద్ది ఈ 84 లక్షల జడజన్మల తర్వాత ఆవిర్భవించినటువంటి మానవ జన్మకి సార్థక్యత కల్పించడమే ఈ పీఠం యొక్క ప్రధాన లక్ష్యం. అటువంటి లక్ష్యాన్ని ఎన్నో లక్షల మంది, సుమారు 9 లక్షల మంది సభ్యులు
ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా ఈ పీఠం యొక్క అనుభవాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. అంచేతనే ఈ పీఠం ఆ దినదిన ప్రవర్తమానం అవడానికి ప్రధాన కారణం. ఒక్కసారి మహామంత్రాన్ని మనం పొందినట్లయితే తుదిశ్వాస విడిచేంత వరకు కూడా ఆ మహామంత్రాన్ని మననం చేసుకుంటూ పీఠాధిపతుల యొక్క రచనలు మనం ఆ తత్వజ్ఞానం మాసపత్రిక మరియు ఇతర గ్రంథాలు కూడా మనం మననం చేసుకుంటూ మహామంత్రాన్ని ఉదయం 11 సార్లు రాత్రి 11 సార్లు మననం చేసుకుంటూ స్వామి చేపట్టినటువంటి ఉమ్రాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్ని భాగస్వాములు అయినట్లయితే ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ పెంచేదంటే మనకు 5 కార్యక్రమాలు ఉన్నాయి. విద్య, ఉమ్రాలేషా అక్షరజ్యోతి కార్యక్రమాలు విద్య ద్వారా రేపు ఏప్రిల్ 4వ తేదీని కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన చింతపల్లి అప్పారావు మాస్టారు అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈవేళ కూడా చెప్తారు మీకు. ఉమ్రాలేషా అక్షరజ్యోతి ర్యాలీలు ఏప్రిల్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల వారు కూడా నిర్వర్తించి వయోజన లేనటువంటి నిరక్షరాస్యులందరూ కూడా అక్షరాస్యులుగా పరిణామం చెందాలి. అది విద్య. అదేవిధంగా 2 వైద్యం. ఉమ్రాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఇందాక మన చిన్నారులందరూ కూడా చెప్పారు అనేక వైద్య సేవలు. అదేవిధంగా పర్యావరణం. ఈ పర్యావరణం యొక్క విషయాన్ని కూడా చిన్నారి మనకు తెలియచెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. మన యొక్క ఇంటి ఆవరణలో కానీ లేదా స్కూల్స్లో కానీ ఇతర చోట్ల కానీ ఆ విధంగా నాటి పర్యావరణ పరిరక్షణకి ఆ ఓజోన్ పరిరక్షణకి మనం ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ దాతృత్వ సేవలు. మరి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఎక్కడ ఆధ్యాత్మిక సభ జరిగితే అక్కడ స్వామి నిరుపేద మహిళలకు చీరలో జాకెట్లో పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా వృద్ధులకు, అదేవిధంగా మహిళలకు మహిళాభివృద్ధి కార్యక్రమాల ద్వారా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం, ఇంకా అనేక స్వయం ఉపాధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు స్వామి. అంచేత ఈ 5 కార్యక్రమాలు కూడా ఉమ్రాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా స్వామి చేపడుతూ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా ఆధ్యాత్మిక సేవలు ప్రతి గురువారం కూడా వేలాది మంది స్వామి వద్దకు వచ్చి స్వామి ఉపన్యసించేటటువంటి ఈ ఆధ్యాత్మిక తత్వ రహస్యాలని వంటబట్టించుకొని దైనందిన జీవితంలో కానీ వాటిని పాటించినట్లయితే వారు తప్పనిసరిగా ఆత్మజ్ఞాన స్వరూపిగా పరిణామం చెందుతారు. ఏ జ్ఞానమే ఈశ్వరుండన మహాతేజంబు రోడమే తేజరిల్లు, ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞాన సిద్ధి వచ్చు, ఏ ఉపాసన చేత మాయోతమో రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు, సతము ఏ నిష్ట చేత విజ్ఞాన సామ్రాజ్యంబు అడుగు మోపిన చోట బడయనగును, అట్టి బ్రహ్మ విద్య ఆదర్శముగా చేసి కోప తాప భయ నివారకమునైన మానసకమునైన శక్తి గడింపవలి, మృతి జయింపవలి. మృతి జయించడం అంటే చావు లేకుండా ఉండడం కాదండి. ఆ పుట్టుక లేనటువంటి ఆ చావు పుట్టుకలు లేనటువంటి తావుకు చేరుకోవడం అనమాట. అంటే ఈశ్వర రసస్వరూపంలో లీనం అవ్వడం. మన యొక్క ఈ ఆత్మశక్తిని మన యొక్క ఈ ఏదైతే మహామంత్ర రూపంలో మనం ప్రతిరోజు కూడా మననం చేసుకుంటున్నామో జ్ఞానామృతాన్ని స్వామి యొక్క ఉపన్యాసాల ద్వారా స్వామి యొక్క గ్రంథాల ద్వారా మనం ఏదైతే మనం సంపాదించుకుంటున్నామో అది మన యొక్క మనశ్శక్తిని బలీయంగా చేస్తుందండి. ఎప్పుడైతే బలీయంగా చేస్తామో మనం దైనందిన జీవితంలో మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమాలలో కూడా విజయం సిద్ధిస్తుంది. పిల్లలు ఉన్నారనుకోండి, ఆ మహామంత్రం చదువుకుని 11 సార్లు పరీక్షకి వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా వారు చదువుకున్న విషయాలన్నీ కూడా మర్చిపోకుండా రాయగలుగుతున్నారు.